మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క హీరోగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా మారాడు. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 నిర్మించిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించాడు. 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఈ సినిమా విజయోత్సవ సభ మాత్రం జరపలేదు. సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత 2-3 వారాల్లో మెగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తారని చూశారు. మరోసారి మెగా ఫ్యాన్స్ హంగామా చూపించేందుకు సిద్ధమవగా అది కాస్త క్యాన్సిల్ చేశారు. అప్పట్లో దాసరి అనారోగ్యం వల్ల కూడా ఖైదీ సక్సెస్ మీట్ క్యాన్సిల్ అన్నట్టు వార్త వచ్చింది. ఇప్పుడు దాసరి కూడా కోలుకున్నారు. అంతేకాదు మరో 2 వారాల్లో ఖైదీ నెంబర్ 150 శతదినోత్సవం జరుపుకోనుంది. దాదాపు 30 సెంటర్లలోని 50 థియేటర్స్లో ఖైదీ ఆడుతోంది. అందుకే ఈ గ్రాండ్ సక్సెస్ను మెగా సక్సెస్ మీట్గా అదే 100 రోజుల పండుగ జరపాలని నిర్ణయించారట. అయితే ఫ్యాన్స్ కోరుకునే ఈ ఈవెంట్కు చరణ్ మాత్రం కాదని చెబుతున్నాడట. ఇలాంటి వాటిని పెట్టుకుని అనవసరమైన తలనొప్పులు పడే బదులు సైలెంట్గా ఉండడం బెటర్ అని చెర్రీ ఆలోచన. కానీ ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఖైదీ నెంబర్ 150 100 రోజుల పండుగ చేయాలని బాగా ప్రెజర్ చేస్తున్నారట. మరి వారి మాటలకు తలొగ్గి చరణ్ ఈ సక్సెస్ మీట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.